అడ్డుకుంటారు, కొడితే కొడితే అడ్డుకోరా సార్. జనం సిఐ గారు జనం అడ్డుకుంటారు. జనాన్ని కన్విన్స్ చేసే బాధ్యత నీది. ఇష్టం వచ్చిన నోటికి వచ్చినట్టు ఏ బుద్ధి ఊకుంటారు. మీకు డౌట్ ఉంటే వాళ్ళని పట్టుకొని కట్టేయాల్సింది, కొట్టద్దు కదా. మఫ్టీలో వచ్చి కొట్టే తప్పు సార్. సిఐ గారు మీరు మఫ్టీలో వచ్చి మఫ్టీలో డ్యూటీ చేయడం వచ్చి తప్పది. నువ్వు ఐడిలో ఉన్నవా ఇంకోది ఉన్నవా, దట్ ఈస్ యాంటీ లా. సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చూసినాం మీకు. ఉంటాయి సార్, ఉంటాయి సార్. ఎందుకుంటాయి చట్టం అంటే మీరందరూ ఒక ఈ అభిప్రాయంలో ఉండకండి. ఇప్పుడు ఏంటంటే సార్ మీరు అట్లా మాట్లాడకారు, మీరు అట్లా మాట్లాడారు, లాను ఉల్లంఘించినట్టు సార్. మీకు ఎక్కడ రైట్ కూడా నీకు నీ ఇన్వెస్టిగేషన్ చేయడము నీ పిఎస్ లో లాకప్ లో పెట్టుకోవచ్చు సార్. సార్ లాకప్ లో పెట్టుకోవద్దు. మీ తప్పుడు చెప్తే ఎట్లా? మీ తప్పుడు చెప్తే వినాలేంది? డిఎస్పీ గారు మీరు అట్లా మీకు కొట్టే అధికారం ఉందా మీకు? ఓకే సార్, ఓకే ఓకే. నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఎస్పీలతో డిఎస్పీలతో కానిస్టేబుల్తో సిఐతో వచ్చి పనిచేస్తాం సార్. ప్రకారము మఫ్టీలో వచ్చిన ఏ ఎవరైనా వచ్చినా అది పోలీస్ డ్యూటీ కాదని చెప్పి పంజాబ్ కేసులో ఒక డీసీపీ కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది సార్. ఆ జడ్జిమెంట్ వచ్చింది సార్. రెండోది సురేష్ నిజంగానే నేరం చేసి ఉంటే నువ్వు వచ్చి ఇంటికి వచ్చి తీసుకోపోండి. దొంగగా కార్తీక్ తోటి ఫోన్ చేయించి పెట్రోల్ కావాలని చెప్పి ఇట్లా మాయ చేసి చీటింగ్ చేస్తే చిన్న పిల్లగాడు ఆడికి వంగనే పొట్టు కొట్టిరు సార్. బస్ స్టాండ్ దగ్గర పొట్టు కొట్టిరు. కొట్టిన తర్వాత ఒక నిమిషం, కొట్టిన తర్వాత ఆయన పాయింట్లోనే ఒంటికి దొడ్డికి పోయి ఉరికొచ్చిండు సార్. ఇంటికి వచ్చిండు. ఇంటికి వస్తే అలా పెద్ద బాబు ఉన్నాడు, బయటకు వచ్చిండు. ఆయన అప్పుడే ఏమైంది అంటే నా బాబు ఇట్లా కొడుతున్నంటే సహజంగానే సార్ వాళ్ళ కొడుకును కొడుతున్నట్టే ఊగుకుంటారా సార్ ఎవరన్నా? నువ్వు పోలీస్ అని తెలిస్తే డ్రెస్ చేసుకుంటే నేను ఎవరు టచ్ చేయరు సార్. పోలీస్ అని తెలిస్తే టచ్ చేయరు. నువ్వు పోలీస్ అని తెలియకుండా రౌడీలు లెక్క వచ్చి దొంగలు లెక్క వచ్చి ఊరి మీద పడి కొట్టావు సార్. ఇది ఒకటి జరిగింది. ఇది రెండోది ఎంత తప్పుడు ఛార్జ్ షీట్ వేసారంటే సార్, ఉమెన్ పీసీ కూడా లేదు. ఈమె తీసుకుపోయేటప్పుడు సిఐ గారు చెప్తున్నారు కదా ఉమెన్ పీసీ ఉందని. టాప్ ఛార్జ్ షీట్లో కూడా అసలు ఉమెన్ పీఎస్ ఇక్కడికి రాలేదు. ఈ విలేజ్కే రాలేదు ఉమెన్ పీఎస్కు. మొత్తం వీళ్ళందరూ సాక్ష్యం విలేజ్ కూడా సాక్షి చెప్తారు సార్. ఇది రెండో నేరం సార్, పోలీసులు చేసిన రెండో నేరం. తెలంగాణ పోలీసులు మేము చాలా ఫ్రెండ్లీ పోలీసులము అని చెప్తాడు. చైతన్య రెడ్డి అంటే మాకు ఏం కోపం లేదు, ఆయన మాకు పాలన కూడా కాదు. కానీ ఆయన నీ పోలీస్ అయిన ఇంజూరీ అయిన పర్లు ఫస్ట్ వీళ్ళందరూ కొడుతుంటే వీళ్ళు అడ్డుకున్నారు సార్. అడ్డుకుంటే కొడుతుండొచ్చు. కొడుతున్నాక ఏం చేసిరు వీళ్ళు? ఆయన పోలీస్ అని చెప్పినాక వెంటనే సర్పంచ్ గారికి అప్పయ్యారు సార్. పోయి బాలనర్స్ గారికి చెప్పారు. సార్ చెప్తున్నట్టు ఈ ఎస్పీ కాలో ఇంకో కాలు కాదు సార్. ఈ సర్పంచ్ గారే చేగుంట పోలీసులు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇట్లా దాడి జరుగుతుంది 100 కూడా వీళ్ళే చేశారు. 100 కాల్ కూడా 100 నెంబర్ కూడా చేస్తే అప్పుడు పోలీసులు వచ్చి రూఢిగా వివరించి మా పోలీసులు కొడతారా మీరు అని చెప్పి. అంటే పోలీసులు కలగంటారా? ఇప్పుడు ఈ సిఐ గారు డ్రెస్ మీద వచ్చారు, సిఐ గారిని టచ్ చేయమని చెప్పి ఏమన్నా టచ్ చేస్తారా? ఎస్ఐ గారితో టచ్ చేస్తారా సార్? మనం చాలా మంది రోజు చూస్తుంటాం, పోలీసులతో కలిసి పనిచేస్తుంటాం. ఇది రెండో నేరం సార్. ఇది పోలీస్ చేసిన నేరం. రెండోది ఇక్కడ కూడా టైం ఇవ్వకుండా మొత్తం ఇంటిల మీద కేసు పెట్టారు సార్. 8 మంది మీద కేసు పెట్టారు సార్. ఇప్పుడు మైసే చనిపోయాడు, 60 ఏళ్ళ ముసలాయన. ఆయన చేతులకే లాఠీ తీసుకొని, ఇప్పుడు చెప్పిన పెద్ద మనిషి ఆయన చేతులకి తీసుకొని కొట్టిరు. మొత్తం 8 మందిని, పెద్ద కొడుకును, చిన్న కొడుకును, మనుమన్ని పోలీస్ జైలుకు పంపిన తర్వాత, కోడలి మీద కేసు అయిన తర్వాత ఆయన భార్య మీద కూడా కేసు అయింది. ఆమె మీద కూడా కేసు పెట్టిన తర్వాత 3 మహిళల మీద పెట్టారు, ఒక చదువుకుని అమ్మాయి మీద పెట్టారు సార్. ఆ అమ్మాయి ఏం చేసింది? చేగుంట పోలీసులు, భయంసా పోలీసులు డబ్బులు పంచుకుంటారు సార్. రెడ్ హ్యాండ్గా దొరికిర్రు. దొరికితే అమ్మాయి తీసింది. అమ్మాయి తీస్తే అమ్మాయిని నోటికి వచ్చినట్టు తిట్టాడు సార్ చైతన్య రెడ్డి. ఎస్ఐ గారు ఇష్టం వచ్చినట్టు తిట్టారు. తిట్టి ఫోన్ తీసుకురు. ఇప్పటికీ ఫోన్లు ఇవ్వలేదు. వీళ్ళు కోర్టు కానీ ఇవ్వాలా, కోర్టుకు సబ్మిట్ చేయాలి కదా సార్. కోర్టు కూడా ఇవ్వాలి. ఇప్పటి వరకు ఫోన్లు ఇవ్వలేదు. ఇప్పటి వరకు కూడా కోర్టు కూడా ఇవి విపరీతం కొట్టారు సార్. ఈ సంజీవ్ మైసే ఈ పోలీస్ వేధింపులు భరించలేక మైసే గుండెగా చచ్చిపోయాడు. మొత్తం పెద్ద కొడుకు, చిన్న కొడుకు జైలుకు పోయారని చెప్పి. నువ్వు పోక్సో అయితే సార్, నువ్వు పోక్సో అయితే చట్టం పెడితే నిజంగానే సురేష్ తప్పు చేస్తే నువ్వు చట్ట ప్రకారం శిక్షించు. పిఎస్సీని అమ్మాయి చెప్పింది, ఈయన కూడా ఒక తెలియదు అని చెప్పింది అమ్మాయి. ఇప్పుడు సిఐ గారు తప్పుడు స్టేట్మెంట్ ఇస్తారు, ఈయననే చెప్పినని చెప్పి. రెండోది వీళ్ళే పోలీసుల మీద దాడి చేసిన చెప్పి తప్పుడు కేసు పెట్టి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా రిమాండ్కి పంపారు, జైలుకి పంపారు సార్. సంగారెడ్డి జైలు, కంది జైలుకి పంపారు. అంటే పోలీసులు అంటే చట్టం వాళ్ళు పాటించదు సార్.